2019లో జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మోసం చేసి అబద్ధ మాటలతో ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా తాను ఏదైతే అవినీతి కేసులో 16 మాసాలు జైల్లో ఉండి క్షుణ్ణంగా బ్రిటిష్ పాలనను గురించి తాను రీసెర్చ్ చేశాడు. రీసెర్చ్ చేసి బయటకు వచ్చి ఎట్లా అయినా 19 ఎన్నికల్లో ప్రజల్ని నమ్మించగలిగితే తన లక్ష్యం ఏదైతే ఉందో భారతదేశంలో అత్యంత ధనికవంతుడు కావాలి అనేటువంటి లక్ష్యాన్ని ముఖ్యమంత్రి అయితే కానీ చేరుకోగలను అనేటువంటిది తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూశాడు. అలాగే బయటకు వచ్చి జైలు నుంచి బయటకు వచ్చి తల్లి, చెల్లి, బాబాయ్ సపోర్టుతో రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా నమ్మించి ఒక్క అవకాశం అని చెప్పేసి నమ్మించి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా బ్రిటిష్ రూల్ని పూర్తిగా ఈ రాష్ట్రంలో అమలు చేయటం మొదలుపెట్టాడు. ఏ రకంగా అయితే బ్రిటిషర్స్ భారతదేశానికి వ్యాపారం పేరు మీద వచ్చి నమ్మించి తన సొంత సైన్యాన్ని పెట్టుకొని భారతదేశాన్ని రూల్ చేసి భారతీయుల్ని ఏ రకంగా హింసించి హత్యలు చేశారో అలాగే తాను కూడా నమ్మించి ఒక అవకాశమైన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆంధ్ర రాష్ట్ర సంపద మొత్తాన్ని కూడా ఏకీకృతం చేసి తాను ఒక్కడే వ్యాపారం చేసుకుంటూ ఎవరిని ఎమ్మెల్యేలను కానీ మంత్రులు కానీ దగ్గరికి రానిస్తే వాటా అడుగుతారేమోనని దూరం పెట్టి ఆఖరికి తల్లిని, చెల్లిని కూడా కంటనీరు పెట్టి ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి ఈ రాష్ట్రం మొత్తాన్ని దోపిడీ చేసి, దోపిడీయే లక్ష్యంగా ఒక దొంగల ముఠా, ఈ రాష్ట్రం మీద ఒక దొంగల ముఠా పడి ఏ రకంగా అయితే ఇంతకుముందు మనం సినిమాల్లో చూసాము, దొంగల ముఠా గ్రామాల మీద పడి ఏ రకంగా దోచుకుంటుందో ఆ రకంగా అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ముఖ్యమంత్రి వాళ్ళ ముఠా ఈ రాష్ట్రాన్ని దోచేసి ప్రజల్ని భయభ్రాంతులను చేసి పోలీసుల్ని తన సొంత సైన్యంలాగా వాడుకొని ఈ రాష్ట్రంలో ప్రశ్నించినటువంటి ప్రతిపక్ష నాయకులను మొత్తాన్ని కూడా జైళ్ళల్లో పెట్టి హింసించి ఆఖరికి సీనియర్ నాయకులను, రాజకీయ నాయకులను కూడా జైళ్ళల్లో కొట్టించినటువంటి పరిస్థితి. ఆఖరికి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసి ఏ అభియోగం లేకుండా అక్రమ కేసులు పెట్టి 54 రోజులు జైల్లో ఉంచినటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. నేను సంవత్సరం క్రితం చెప్పాను వైసీపీ శాసనసభ్యులందరికీ కూడా, మీరు కనుక జగన్మోహన్ రెడ్డిని మార్చుకోకపోతే రేపు ఎన్నికల్లో తాను చేసిన తప్పులన్నీ కూడా మీ మీద వేసి తప్పుకొని మిమ్మల్ని బలి చేసేటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ముఖ్యమంత్రిని మార్చుకోండి అనేటువంటి మాట సంవత్సరం క్రితం చెప్పాను నేను. ఇవాళ ఎమ్మెల్యేలు పనికిరారు అని ఇక్కడ పనికిరాని చెత్తను తీసుకెళ్ళి ఇంకొక చోట పోసేటువంటి కార్యక్రమం. ఈ చెత్తను మాత్రం ఇంకొకళ్ళు మాత్రం ఎందుకు మోయాలి? ప్రజలంతా అమాయకులా? ప్రజలంతా మీరు చేసేటువంటి అరాచకాలని చూస్తూ ఊరుకొని బరాయించేటువంటి పరిస్థితిలో ప్రజలు ఉన్నారని మీరు భావిస్తున్నారా? లేకపోతే మీకు నెత్తికెక్కినటువంటి అహంకారం ఇంకా దిక్కుండా అహంకారంతో ఉండి నేను ఎక్కడ ఎవరిని పెట్టినా నా బొమ్మ పెట్టుకొని గెలవాలి అనేటువంటి ఒక ఇంకా అహంకారం నీకు దిగిన పరిస్థితి అయితే నాకైతే ఏం కనపడతలేదు. ఆఖరికి ఇవాళ ఏదైతే 2019లో నువ్వు ముఖ్యమంత్రి 151 శాసనసభ్యులు తల్లితో, చెల్లితో, బాబాయ్తో బయలుదేరావో, ప్రయాణం చేశావో,
24 ఎన్నికలకు వచ్చే నాటికి నీకు నీ తల్లి మిగిలిన చెల్లి మిగిలిన ఆఖరికి నీ శాసనసభ్యులు కూడా ఎవరు మిగిలిన పరిస్థితి కనపడతలేదు. లాస్ట్కి నీ పార్టీ తరపున పోటీ చేయడానికి సిద్ధపడి ముందుకు వచ్చేటువంటి వాళ్ళు లేకుండా బతిమిలాడుకొని ఒక కుటుంబంలోనే 2కి 3కి సీట్లు ఇచ్చేటువంటి దుస్థితికి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో దిగజారింది అని అంటే దానికి పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డిదే. తాను ఏ యథారాజా తథా ప్రజ, తాను ఏ రకంగా అయితే వచ్చినప్పటి నుంచి దోపిడీ మొదలుపెట్టారో తతిమా క్యాడర్ మొత్తం కూడా. నేను 3 సంవత్సరాల క్రితం ఒకసారి చెప్పా, బెంగళూరులో ఒక జర్నలిస్టు ఒకతన్ని ఇంటర్వ్యూ చేసి రికార్డ్ చేసి నాకు వినిపించాడు, వైసీపీ నాయకుడిని. ఏంటయ్యా దాని సారాంశం అంటే, ఆయన అనంతపూర్ చిత్తూరు జిల్లాలో కర్ణాటక లిక్కర్ డోర్ డెలివరీ ఇస్తుంటాడు. మరి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి తెలిస్తే మరి నీకు ఇబ్బంది కాదా అని అడిగితే ఆయన మాట్లాడిన భాష ఇప్పుడు నేను పత్రికాముఖంగా నేను మాట్లాడలేను, కానీ మేము కొన్ని కోట్లు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తే మొత్తం ఈ రాష్ట్రంలో సారాయి ఇసుక అతనే అమ్ముకుంటున్నాడు, మేము కూడా బతకాలి కదా, మా పెట్టుబడితో ముఖ్యమంత్రి అయినాడు జగన్మోహన్ రెడ్డి, మా పెట్టుబడితో ముఖ్యమంత్రి ఆయన ఒక్కడే వ్యాపారం చేసుకుంటే మేమెట్ట బతకాలి, అడగమను జగన్మోహన్ రెడ్డిని, మేము సమాధానం చెప్తామని చెప్పేసి చెప్పిన రికార్డ్ చేసి వినిపించాడు నాకు జర్నలిస్ట్ అన్నమాట. అదే రకంగా ఈ రోజున రాష్ట్రం మొత్తం మీద కూడా నువ్వు ఏ రకంగా అయితే దోచుకుంటున్నావు, కింద ప్రజల మీద పడి నీ ముఠా దోచుకోవటం, ఆఖరికి నువ్వు నీ ముఠాని ప్రజలు తిరస్కరించేటువంటి సమయం దగ్గర పడింది. ఖచ్చితంగా మిమ్మల్ని ప్రజలు తీసుకుని వెళ్ళి కృష్ణా నదిలో కలుపుతారు. రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం జనసేన కూటమిని ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎన్నుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. నీకు ఇక ముందు ఎన్నికల నాటికి పోటీ చేయలేక నువ్వు పోటీ పెట్టిన అభ్యర్థులే పారిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నాను.